శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు మంచి మాట. విజ్ఞులైన వాళ్ళు, తెలివైన వాళ్ళు ముందుగా ఆలోచించి తర్వాత మాట్లాడతారు. ఏమి మాట్లాడచ్చు, ఏమి మాట్లాడకూడదో ఆలోచించుకొని మాట్లాడతారు. అదే అజ్ఞానులు, మూఢులు ఆలోచించకుండా మాట్లాడేస్తారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారు. మాట్లాడిన తర్వాత ఎందుకు అలా మాట్లాడానా అని అనుకునే వాళ్ళు కొంతమంది, అలా కూడా అనుకోకుండా నోటికొచ్చింది మాట్లాడేసేవాళ్ళు కొంతమంది. ఎదుటి వాళ్ళని నొప్పిస్తూ మాట్లాడటం పెద్ద గొప్పేం కాదు. ఎదుటి వాళ్ళకి ఉత్సాహపరుస్తూ వాళ్ళలో ధైర్యాన్ని నింపుతూ వాళ్ళ మనసుకి నచ్చినట్టుగా మాట్లాడటం దైవీ లక్షణం. అలా కాకుండా సూటిపోటి మాటలతో ఇతరులని ఇబ్బంది పెడుతూ మాట్లాడటం రాక్షస లక్షణం. రాక్షస లక్షణాన్ని వదిలేద్దాం, దైవీ లక్షణాన్ని పెంపొందించుకుందాం. సత్యం వద ప్రియం వద అంటారు. నువ్వు చెప్పేది సత్యమే కావచ్చు, అది ఎదుటి వాళ్ళ మనసు రంజింపచేసేటట్టుగా ఉండాలి తప్ప కఠినంగా వాళ్ళని బాధ పెట్టేటట్టుగా ఉండకూడదు. కాబట్టి ఏదైనా మాట్లాడే ముందరే మనం ఆలోచించి ఇది మాట్లాడచ్చా లేదా అని నిర్ణయించుకొని మాట్లాడదాం. నోటి నుంచి వచ్చిన మాట ధనస్సు నుంచి విడివడిన బాణం లాంటిది, లేదా ఒక పిస్టల్ నుంచి బయటికి విడివడినటువంటి బుల్లెట్ లాంటిది. దాని గమ్యం చేరటమే తెలుసు కానీ వెనక్కి రావటం రాదు. అలాగే మనం మాట్లాడిన మాట వెనక్కి తీసుకోవటం కుదిరే పని కాదు. కాబట్టి ప్రియంగా మాట్లాడటం నేర్చుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. నా మాట మీకు నచ్చితే మరొకరికి షేర్ చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.